హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ నేను పోస్ట్ చేయకపోవడానికి రీజన్ ఒకటే, అది నా బద్ధకం. మనకు బద్ధకం పుట్టాకే మనం పుట్టాము. సో కొంచెం బద్ధకం ఎక్కువైంది. ఫిబ్రవరి మంత్ అంతా వర్క్స్ ఉన్నాయి. మార్చ్లో ఏవో కొన్ని వర్క్స్ ఉన్నా నాకు బద్ధకం ఎక్కువయ్యి వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఫుల్ వీడియోస్ పోస్ట్ చేయలే, షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. బట్ ఏమైందంటే మనకి బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్, సో పోస్ట్ చేయడానికి అవ్వలేదు. సో ఓకే, చాలా డేస్ అయిపోయింది. నేనైతే ఏమనుకుంటున్నా అంటే డే ఇన్ మై లైఫ్ లాగా షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్స్ అన్నీ అలా చేద్దాం అనుకుంటున్నాను. బట్ నా ఐడియాలజీ ఏంటంటే, నా రూమ్ నేను రెడీ చేసుకుని ఒక 6 months అవుతుంది. ఎప్పుడో డిసెంబర్లో చేసుకున్నాను. సో యూజ్ చేసుకుంటున్నాను, మంచిగా అన్నీ సెటప్ చేసుకోవడం అన్నీ అయిపోయాయి. కాకపోతే ఏంటంటే అది కొంచెం ఓపెన్గా ఉంటుంది కాబట్టి బాగా డస్టీగా అయిపోతుంది. ఎవ్రీడే క్లీన్ చేసుకున్నా కానీ డస్టీగా అయిపోతుంది. సో కొంచెం ఎలాగో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అని ఎలాగో పేపర్స్ అవన్నీ చేంజ్ చేయడం. అండ్ బట్టలు కూడా ఎలా తయారయ్యాయంటే, పెట్టింది ఒక దగ్గర, టాప్ ఒక దగ్గర ఉంటుంది, ప్యాంట్ ఒక దగ్గర ఉంటుంది. అలా మొత్తం అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయి, సో లైట్గా అవన్నీ కూడా చూసుకోవాలి, రీఅరేంజ్ చేసుకోవాలి. సో పెద్దగా ఏం లేదు, కానీ వర్క్ అయితే బాగానే ఉంది ఈరోజు. సో నేనైతే నా రూమ్ని మళ్ళీ అంటే అరేంజ్ చేసుకుంటాను. అండ్ నా డే ఎలా ఉంటుంది అన్నది మీకు షార్ట్ అండ్ స్వీట్గా చూపిద్దాం అనుకుంటున్నా. మనకు పెద్దగా పనులు ఏం లేవు, ఖాళీ. సో ఉన్న పనులు ఏంటో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో డైలీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఏంటంటే ఏబీసీ జ్యూస్. ఇదైతే నేను బాగా అలవాటు చేసుకున్నాను. ఫస్ట్లో అస్సలు నచ్చేది కాదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది బాగానే. సో హెల్త్కి మంచిది. అండ్ నెక్స్ట్ మనకు కూడా కొంచెం హెల్తీ రొటీన్ అలవాటు చేసుకుందాం అనేసి స్టార్ట్ చేసిన ఫస్ట్ థింగ్ అయితే ఏబీసీ జ్యూస్. అయితే ఆమ్లా, క్యారెట్ అండ్ బీట్రూట్తో డైలీ జ్యూస్ అయితే చేసుకుంటాను. నేను ఒక్కదాన్నే కాదు, ఇంట్లో అందరూ కూడా తాగుతారు. సో ఫస్ట్ దీన్ని అయితే ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత టిఫిన్ తినేసి నా వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ అయితే నేను దీన్ని ఎంజాయ్ చేసుకుంటా. సో నేనైతే ఫాస్ట్గా తాగేసి తర్వాత టిఫిన్ కూడా కాసేపు అయి తినేసి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫాస్ట్గా లంచ్ చేసేసాను. ప్రెజెంట్ నా రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఎంత క్లమ్జీగా ఉందో మీరే చూడొచ్చు. మొత్తం అన్నీ చిందరవందరగా పడేసాను. అది మనకి చిన్నప్పటి నుండి అలవాటు అనమాట, ఏది ఒక దగ్గర ఉంచము. సో కొంచెం డర్టీగా కూడా ఉంది కదా అని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇది క్లీన్ చేయడానికి నాకు అప్రాక్సిమేట్లీ ఒక 2.5 hours అలా పట్టింది. ఫాస్ట్గా అవన్నీ క్లీన్ చేయడానికి ట్రై చేశాను, ఎందుకంటే నాకు నెక్స్ట్ వర్క్స్ కూడా చాలా ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ ఆ పేపర్స్ చేంజ్ చేద్దామని ఆ బాక్సెస్ అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకొని మళ్ళీ ఆ పేపర్స్ చేంజ్ చేసేసి మళ్ళీ రీఅరేంజ్ చేయడమే చేస్తున్నాను అనమాట. సో ఎక్కువ ప్రాసెస్ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఈ మధ్యనే కదా రెడీ చేసి పెట్టుకున్నా. సో పెద్దగా మళ్ళీ ఏం మోడిఫై చేయాల్సినంత అవసరం ఏం లేదు, పడేయాల్సినవి ఏమీ లేవు, అన్నీ యూజ్ చేసుకుంటూ మాత్రమే ఉన్నాయి. సో మళ్ళీ అలా పైన అలా క్లీన్ చేసేసి మళ్ళీ రీఅరేంజ్ అయితే చేసేసుకున్నా. ఫాస్ట్గా ఇది ఒక 1.5 hour అలా పట్టింది క్లీనింగ్కి. అండ్ నెక్స్ట్ మళ్ళీ రీఅరేంజింగ్ ఒక 1 hour అలా పట్టింది. సో అప్రాక్సిమేట్లీ ఒక 2.5 hours అలా దీని మీద కూర్చున్నాను. నెక్స్ట్ తర్వాత విండో అండ్ ఇక్కడ నాకు సోఫా లాంటిది ఒకటి ఉంటుంది కాబట్టి, సో దాని మీద ఉన్న బెడ్షీట్స్ అండ్ స్టడీ టేబుల్ మీద ఉన్న బెడ్షీట్స్ కూడా తీసేసి వాషింగ్ కూడా వేసేసాను అనమాట. మెయిన్లీ నా రూమ్కి ఉన్న డిసడ్వాంటేజ్ కూడా ఒకటే, విండోస్ ఉంటాయి అండ్ ఇది ఓపెన్ రూమ్ కాబట్టి కొంచెం ఎక్కువ డస్టీ అయిపోతుంది. మనం ఎంత క్లీన్ చేసుకున్నా, రోజు క్లీన్ చేసినా ఇది మాత్రం దుమ్ముగానే ఉంటుంది. అండ్ పక్కన దగ్గరలో కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ కూడా అవుతున్నాయి. సో ఇంకా దుమ్ము అయిపోతుంది, ఎంత క్లీన్ చేస్తున్నా సరే మళ్ళీ దుమ్ము అవుతూనే ఉంటుంది. సో ఎంత వీలైతే అంతవరకు ఈ రూమ్ని మరీ విండోస్ క్లోజ్ చేసేసి డోర్స్ క్లోజ్ చేసినా ఏముండదు, లైటింగ్ పడదు, ఇంకా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది అని చెప్పేసి సో ఈ విండోస్ ఇవన్నీ తీసి ఉంచడం వల్ల ఏమవుతుంది, బయట నుండి డస్ట్ లోపలికి వచ్చేస్తుంది, మొత్తం రూమ్ అంతా దరిద్రం అయిపోతుంది. మనం ఎంత క్లీన్ చేసినా అది మాత్రం ఏదో క్లీన్ చేయకుండా అలాగా ఉండిపోతున్నాయి అన్నమాట.
సో అవంతా అయిపోయిన తర్వాత నేను ఇటు సైడ్ నా స్టడీ టేబుల్ మీద ఉన్న ప్రింటర్ అవన్నీ కూడా క్లీన్ చేశాను. అవి కూడా డస్ట్ అయిపోతున్నాయి, ఎందుకంటే అక్కడే విండో ఉంటుంది కాబట్టి డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల కొంచెం గాలి వేసిన అండ్ అలా వర్క్స్ చేస్తుండడం వల్ల కూడా మొత్తం డస్టీ అయిపోతుంది అనమాట. సో అవన్నీ అవసరం లేని పేపర్స్ అవన్నీ తీసేసి అవసరం ఉన్నవన్నీ మళ్ళీ నీట్గా అలా అలా అరేంజ్ చేసుకొని ప్రింటర్ క్లీన్ చేసేసి దాని ప్లేస్లో దాన్ని పెట్టేసి అన్నీ నీట్గా రీఅరేంజ్ చేసేసా అనమాట. ఫాస్ట్గా చేసుకుంటున్నా, ఎందుకంటే ఓపిక అయిపోతుంది. ఒకవైపు ఎక్కువసేపు డస్ట్లో ఉన్నా నాకు ఎలర్జీ వచ్చేస్తుంది. సో ఫాస్ట్గా చేస్తున్నా అనమాట ఈ వర్క్స్ అన్నీ. అండ్ నేనైతే ఈ మధ్యన కొంచెం వీటింటికి ఎంతెంత ఖర్చు పెడుతున్నామో అదే కాలేజ్ ఫీజు ఎంత కడుతున్నామో అవన్నీ కూడా నోట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో దట్ నాకు ఒక ఐడియా ఉంటుంది ఎంత వేస్ట్ చేస్తున్నాను మనీ అన్నదనేసి రాసుకుంటున్నాను అనమాట చిన్న డైరీలో. సో అదంతా ఫినిష్ అయిన తర్వాత ఇటు సైడ్ ఈ సోఫా కమ్ బెడ్ లాంటిది ఉంటుంది కదా, సో దాని మీద ఉన్న డర్టీ థింగ్స్ అవసరం లేనివి అవన్నీ తీసి పడేసి అవసరమైనవి మాత్రం ఉంచి అదంతా నీట్గా మళ్ళీ బెడ్షీట్ వాషింగ్కి వేసేసా అనమాట. సో అక్కడ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వర్క్ అంతా అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ 1.5 hour అలా పట్టింది కాబట్టి ఈవినింగ్ అయిపోయింది. సో ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం బయటికి వెళ్ళే వర్క్ చిన్నది ఉందన్నమాట. సో అలా బయటికి వెళ్ళి ప్రశాంతంగా కాసేపు అలా షాపింగ్ చేసుకొని వచ్చి తర్వాత మళ్ళీ కాసేపు ఒక 1 hour, half an hour అలా వాకింగ్ చేశాను అనమాట. కొంచెం డేని ప్రొడక్టివ్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నా. ఒకరోజు చేస్తే ఇంకో రోజు చెయ్యాలనిపిస్తుంది కానీ నీరసం వచ్చేస్తుంది. మళ్ళీ ఏదో ఒక బయటికి వెళ్ళాల్సిన వర్క్ లేదంటే ఏదైనా ఉండడం వల్ల స్కిప్ చేసేస్తున్నా. అండ్ ఆ తర్వాత వాకింగ్ అయ్యాక కొంచెం ఫ్రూట్స్ అండ్ చియా సీడ్స్ నేనైతే డైలీ కర్డ్లో వేసుకొని వాటిని తినడం అలవాటు చేసుకున్నా. సో ఇదైతే బాగుంటుంది, ఒక చిన్న డెజర్ట్లా ఉంటుంది. కూలింగ్గా ఉండడం వల్ల మనకి ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. సో దీనిలోకి మనకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ అయితే ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ నా దగ్గర గ్రేప్స్ అండ్ ఆరెంజెస్ ఉంటే అవి కట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సాల్ట్ ఈజ్ ఆప్షనల్, అది అవసరం లేదనుకుంటే వేసుకోక్కర్లేదు, బట్ వేసుకుంటే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది అనేసి వేసుకున్నాను. అండ్ దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయని గూగుల్లో కూడా చూశాను అనమాట. కొంచెం ప్రీబయోటిక్స్ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ చియా సీడ్స్ వల్ల డైజెషన్ ప్రాపర్గా అవుతుంది, మనకి హెల్త్ కూడా మంచి గుడ్ కండిషన్లో ఉంటుంది అనేసి చదివాను అనమాట. సో దీన్ని అలాగా డైలీ అలవాటు చేసుకుంటున్నాను. ఇది మ్యాక్సిమం అలవాటు అయిపోయింది, కాకపోతే అప్పుడప్పుడు బద్ధకం వేసినప్పుడు మాత్రమే చేసుకోవట్లేదు. సో అది ప్రిపేర్ చేసేసుకొని ప్రశాంతంగా ఒక మూవీ పెట్టుకొని కాసేపు అలా పీస్ఫుల్గా తినేసా అనమాట. తినేసిన తర్వాత నేను నైట్కి అయితే కొంచెం రైస్ లెఫ్ట్ అవుట్ అయిపోయింది. నేనైతే ఫ్రూట్ తినేసాను, హాఫ్ ఫ్రూట్ తిన్నాను అండ్ కొంచెం రైస్ కూడా తిన్నాను అనమాట. సో రైస్ని అయితే కొంచెం పులిహోరలా చేసేస్తున్నా. ఫాస్ట్గా అదంతా చేసేసుకొని ప్రశాంతంగా తినేసా అనమాట. తినేసి కాసేపు అలా ఫోన్ చూసుకొని నేనైతే పడుకునేసా అనమాట. సో మ్యాక్సిమం నా డే ఇలానే అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ పని పట్టలేదు కాబట్టి ఖాళీగా ఉంటాము ఇంట్లో, మన పనులు మనం చేసుకోవడమే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.